బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచు ఫ్యామిలీ గొడవలో మరో ట్విస్ట్ బయటకు వచ్చింది. అయితే ఒక వీడియోనైతే ప్రెజెంట్ వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోలని లీక్ చేస్తుంది ఎవరు అసలు? అయితే ఈ వీడియోలో అసలు ఏముంది, ఎవరేం మాట్లాడారు, ఎవరెవరు వ్యక్తులు ఉన్నారు? అయితే అసలు ఈ వీడియోలో ఏముందంటే, బయటపడ్డ మోహన్ బాబు వీడియోలో ఆ ఇంట్లో ఏదైతే గొడవ జరిగిందో, మనం ఆల్రెడీ ఒక గొడవ చూసాము. అంటే ఆ గేట్ దగ్గర గొడవైనప్పుడు మంచు మనోజు లోపలికి తోసుకుంటూ వెళ్ళిన దృశ్యాలు మనం చూసాము. అయితే లోపల ఏం జరిగిందనేది కూడా ఒక వీడియో బయటకు వచ్చింది. అయితే ఆ వీడియోలో కూర్చొని మాట్లాడుకుందామని బంధువులు సర్ది చెప్పటము, డాడీ నువ్వు మాట్లాడుకోవాలని చెప్పి ఆ బంధువులు మంచిగా హితవు పలికారు. అయితే బంధువుల మాటలు మాత్రం మంచు మనోజ్ పట్టించుకోలేదు. మా ఇంట్లోకి వచ్చి నువ్వు చెప్పేదేంటని ఎవరైతే ఆ మాటలు చెప్పారో ఆ వ్యక్తిని ప్రశ్నించారు. అయితే ముసలోడివి నువ్వు నన్ను అన్నా అని పిలుస్తావేంటని చెప్పి కూడా మనోజ్ ఒక క్వశ్చన్ చేశారు. అయితే ప్రెసెంట్ అసలు ఈ లోపల గొడవల్ని లీక్ చేస్తుంది ఎవరు? ఈ వీడియోలు ఏ విధంగా బయటకు వస్తున్నాయి అంటే, కావాలని చెప్పి సింపతి వస్తుందని చెప్పి ఈ వీడియోని లీక్ చేస్తున్నారని మనోజ్ వర్గం ఆరోపిస్తుంది. ఆ ఆరోపణలో నిజమెంత? కావాలని చెప్పి సింపతి కోసమే ఈ వీడియోని లీక్ చేస్తున్నారా? మరి ఈ వీడియోని ఎవరికి సపోర్ట్గా లీక్ చేస్తున్నారు? ఎవరైనా దురుద్దేశంతోనా, లేకపోతే ఎవరికైనా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియోని లీక్ చేస్తున్నారా? అయితే ప్రజెంట్ బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్లో మనం అదే వీడియోని క్లియర్గా చూస్తున్నాము. అక్కడ చూస్తున్నాము మోహన్ బాబు వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు, మనోజ్ వీళ్ళందరూ ఉన్నారు. అదేవిధంగా ఒక పెద్ద మనిషి కూడా అక్కడ ఉన్నారు. ఆయన సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆయన్నే డెఫినెట్గా కూడా ఈయన క్వశ్చన్ చేసి ఉండొచ్చు. అసలు ఆ వీడియోలో ఏముంది ఒకసారి మీరు కూడా వినండి, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో చూద్దాం. అనే అంటున్నా మళ్ళీ తాకుతావేంటి? మాట్లాడుకోలే నువ్వెవరా చెప్పేది? మా ఇంటికి వచ్చి నువ్వెవరా మా ఇంటికి వచ్చి మాట్లాడుతున్నావని చెప్తున్నా. నీకమేంటి ముసోడు పక్క జరుగుడు, నీకమేంటి ముసోడు పక్క జరుగుడు. తప్పినంత లోపలికి ఇస్తుంది. నువ్వు పగిస్తున్నావు మళ్ళీ తాకు మళ్ళీ తాకరాదు ఎందుకు తాకే నిన్ను అనే అంటున్నా మళ్ళీ తాకుతావేంటి? మాట్లాడుకోలే నువ్వెవరా చెప్పేది? మా ఇంటికి వచ్చి నువ్వెవరా మా ఇంటికి వచ్చి మాట్లాడుతున్నావని చెప్తున్నా. నీకమేంటి ముసోడు పక్క జరుగుడు. నువ్వు పగిస్తున్నావు మళ్ళీ తాకు మళ్ళీ తాకరాదు ఎందుకు తాకే నిన్ను అనే అంటున్నా మళ్ళీ తాకుతావేంటి? మాట్లాడుకోలే నువ్వెవరా చెప్పేది? మా ఇంటికి వచ్చి నువ్వెవరా మా ఇంటికి వచ్చి మాట్లాడుతున్నావని చెప్తున్నా. నీకమేంటి ముసోడు పక్క జరుగుడు, నీకమేంటి ముసోడు పక్క జరుగుడు. తప్పినంత లోపలికి ఇస్తుంది. వీడియోలో క్లియర్గా విన్నాము. ఇటు మోహన్ బాబేమో మనోజ్ని వెనక్కి లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఎదురుగా కూడా ఒక వ్యక్తి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎక్కడ ఆ వ్యక్తి మీదకి వెళ్తారేమో అని చెప్పి ఇటు మోహన్ బాబు వెనక్కి లాగుతున్నారు. అయితే మోహన్ బాబు అంటారు నువ్వు మనిషివేనా అని చెప్పి కూడా ఒక క్వశ్చన్ మనోజ్ అడుగుతుంటే, ఈలోపు ఎదురుగా ఉన్న ఒక పెద్ద మనిషి మాట్లాడబోయారు. అయితే నువ్వు వచ్చి నాకు చెప్పేది ఏంటని చెప్పి కూడా మనోజ్ అతన్ని రివర్స్లో క్వశ్చన్ చేశారు. మా ఇంటికి వచ్చి నువ్వు నాకు చెప్పేది ఏంటని చెప్పి మనోజ్ క్వశ్చన్ చేశారు. ఇక ఆ తర్వాత అయితే ముసలోడివి అంటే అతను అన్న అని సంబోధించడం జరిగింది. అయితే ముసలోడివి నువ్వు నన్ను అన్న అంటావేంటని చెప్పి కూడా మనోజ్ ఒక మాట అన్నారు. అయితే ఇక మనోజ్ అక్కడే ఉండి జరుగు అని చెప్పి వాళ్ళు ఏదో మాట్లాడుతుంటే కూడా ఇక ఎక్కడ అతని మీదకి వెళ్తారో అని చెప్పి కూడా మోహన్ బాబు అతన్ని క్లియర్గా కూడా వెనక్కి లాగారు. లోపలికి వెళ్ళనీయకుండా మోహన్ బాబు వెనక్కి లాగుతున్నారు. ఆయన శక్తినంతా కూడా ఉపయోగించి మోహన్ బాబు మనోజ్ని వెనక్కి లాగుతున్నారు.
అయితే దానికి సంబంధించిన దృశ్యాలను చూస్తున్నాము. అయితే ఈ గొడవ అంతా కూడా ఒక 2 రోజుల క్రితం మనం చూసాం, బిగ్ టీవీలోనే ఎక్స్క్లూజివ్ విజువల్స్లో మనం చూసాము. ఆ గొడవ అంతా కూడా ఫస్ట్ ఆ గేట్ దగ్గర మనం ఏదైతే దృశ్యాలను మనం ఇక్కడ చిన్న బాక్స్లో చూస్తున్నామో అక్కడ స్టార్ట్ అయింది అసలు ఆ గొడవ అంతా కూడా. ఆ గేట్ ఓపెన్ చేయలేదు, ఆ గేట్ని ఏదో ఒక విధంగానైతే కొంతవరకు ధ్వంసం చేసి లోపలికి వెళ్ళటం జరిగింది. అక్కడ ఉన్న వ్యక్తుల మీద కూడా కోపడ్డారు మనోజ్ కోపడిన తర్వాత లోపలికి వెళ్ళటం అనేది జరిగింది. లోపలికి వెళ్ళిన తర్వాత మనం చూసాము ఏదైతే మీడియా మీద దాడి జరిగిందో ఆ ఘటన కూడా ఎగ్జాక్ట్గా ఆ లొకేషన్లోనే జరిగింది. అయితే ఇప్పుడు ప్రజెంట్ బయటికి ఏదైతే లీక్ అయిందో ఒక వీడియో, ఇది కూడా అక్కడే జరిగిన ఘటన. అయితే వెంటనే తర్వాత ఈ ఘటన జరిగిందనమాట. లోపలికి మనోజ్ వెళ్ళబోవటం, మోహన్ బాబు వెనక్కి లాగే ప్రయత్నం చేయటము, ఒక పెద్ద మనిషి రావటము, ఆ పెద్ద మనిషి తనతో మాట్లాడే ప్రయత్నం చేయటం. అయినప్పటికీ కూడా మనోజ్ అసలు జరుగు, మీరెవరు ఇక్కడ నాతో మాట్లాడటానికి, నా ఇంట్లోకి వెళ్ళనీకుండా ఉండటానికి అన్నట్లుగా కూడా ఆయన బిహేవ్ చేశారు. ఇక తర్వాత ఆయన మాటల్ని ఆయన వినలేదు. ఆ పెద్ద మనిషిని కూడా హితవు పలికేందుకు వచ్చిన ఆ పెద్ద మనిషిని కూడా మీరు నాతో మాట్లాడొద్దు అన్నట్లుగా కూడా ఆయన మాట్లాడటం జరిగింది. ఇక ఆ తర్వాత అయితే మోహన్ బాబు కూడా వెనక్కి లాగే ప్రయత్నం చేశారు. వీటన్నిటికి సంబంధించిన దృశ్యాలు మనం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ వీడియోస్లో చూస్తున్నాము. అయితే అసలు ప్రజెంట్ ఉన్న క్వశ్చన్ ఏంటంటే, ఈ వీడియోని లీక్ చేస్తుంది ఎవరు? ఎవరైనా సింపతి కోసమే చేస్తున్నారా, లేకపోతే దీని వెనక ఏమైనా ఉద్దేశం ఉందా అనే డీటెయిల్స్ని అయితే ఇటు మా ప్రతినిధి శ్రీపాల్ని అడిగి తెలుసుకుందాం. శ్రీపాల్, ప్రజెంట్ అసలు ఈ లీక్ అవుతున్న వీడియోలు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా, ఏంటి అసలు? అంటే ఖచ్చితంగా ఇది ఒక గత 2-3 రోజుల నుంచి అయితే ఒక ఇబ్బందికర పరిస్థితుల నుంచి అయితే ఒక మంచి ఫ్యామిలీ అయితే కొంచెం సద్దుమణిగింది అనే లోపు కూడా మామూలుగా అయితే ఈ వీడియో అయితే ముందుగా మనకు రిలీజ్ అవ్వలేదు. ఇప్పుడు తనకు సంబంధించిన ఎవరికైతే మంచు విష్ణుకి, మంచు మనోజ్ కి సంబంధించి వాళ్ళ వ్యక్తులే ఆ వెనక నుండి వచ్చేది. ఎందుకంటే నిన్న జరిగిన దానికి ఒక ప్రముఖ టీవీ ఛానల్ కి మీద దాడి చేశాడని చెప్పేసి ఎదురుగా వచ్చిన విజువల్స్ కి మరియు ఈ బ్యాక్ నుంచి వచ్చే విజువల్స్ అయితే ఇప్పుడు ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. కాస్త సింపతి కోసమే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ మంచు మనోజ్ కు ఇప్పుడు వరకు గొడవ సద్దుమణిగిందని చెప్పేసి ఉన్న తరుణంలో కూడా ఈ టైంలో కూడా మళ్ళీ లోపల ఇన్సైడ్ ఏం జరిగింది అనేది ఒక్కొక్క వీడియోగా రిలీజ్ చేస్తున్నారు వాళ్ళ సన్నిహితులే. అయితే ఇది ఎవరికి సింపతిని చేకూర్చుంది ఈ వీడియో? ఈ వీడియో ఖచ్చితంగా ఎంత లేదంటే ఇప్పుడు మోహన్ బాబు కోసమే సింపతి అయితే క్రియేట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. మోహన్ బాబు వర్గం వాళ్ళే ఇప్పుడు ఈ వీడియోస్ రిలీజ్ చేయడానికి ఖచ్చితంగా వాళ్ళే ఒక ఫోన్ కొని తనకి ఇన్సైడ్ గా ఏం జరిగింది, మన వాళ్ళు ఏమేమి వీడియోలు తీశారని చెప్పేసి కూడా మోహన్ బాబు గారికి అయితే నిన్న ఒక సుదీర్ఘమైన నోట్, ఒక 11 నిమిషాల సుదీర్ఘమైన నోట్ అయితే, ఒక సెకండ్ వాయిస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. ఏం జరగలేదు, నేను ఎవరికి క్షమాపణ చెప్పను అన్న విధంగానే ఆయన ధోరణితో అయితే మాట్లాడాడు. కాకపోతే ఆ ధోరణితో మాట్లాడినప్పుడు కూడా తను ఏంటంటే మొత్తం వాళ్ళని వెనకేసుకొచ్చాడే కానీ ఈ గొడవ ప్రతి ఇంట్లో జరుగుతుంది, ప్రతి ఇంట్లో ప్రాబ్లం జరుగుతుంది, మీకు ఫ్యామిలీ ఉంటుంది, మీకు కంపల్సరీ ఉంటుందనే ఆ ఉద్దేశంతోనే చెప్పాడే కానీ ఎక్కడా జరిగిన సంఘటనకు కానీ బాధ్యుడు నేనని చెప్పేసి ఎక్కడా చెప్పలేదు. తన వెనక నుంచి వచ్చే వీడియోస్ మాత్రం తనకు సంబంధికులు వాళ్ళు తీశారు. ఇది మంచు మనోజ్ కి అగనిస్ట్ గా ఉన్న వాళ్ళే. అక్కడ ఒక పెద్ద ఆయనను కూడా వారించాడు, అతను మాట్లాడిన తర్వాత కూడా నువ్వేంటి నన్ను అన్న అనడం అని చెప్పేసి కూడా కొంచెం కంగారు పడేసి మామూలుగా మాట్లాడాడు. తర్వాత అయితే ఇప్పుడు మంచు మోహన్ బాబు గారికి సంబంధించి ఆయన డిశ్చార్జ్ అయిన తర్వాత ఇవి ఒక్కొక్కటిగా వీడియోలు రిలీజ్ అయ్యి ఇన్సైడ్ ఏం జరిగిందనే విషయాలు కూడా ప్రతి ఒక్క వీడియో వాళ్ళ తరఫున వాళ్ళే రిలీజ్ చేసి మోహన్ బాబుకి అయితే ఒక సింపతి క్రియేట్ చేద్దామన్న ఆలోచనలో అయితే ఖచ్చితంగా ఉన్నారని చెప్పవచ్చు రష్మి. అయితే డెఫినెట్గా కూడా అంటే ఇది మా కుటుంబ విషయం అని చెప్పి మీడియా ప్రతినిధులు కూడా ఆడియోలో మాట్లాడినప్పుడు కూడా ఒకటి మెన్షన్ చేస్తూ మోహన్ బాబు చెప్పారు. ఆ తర్వాత ఇలాంటి వీడియోలు కావాలని లీక్ ఇచ్చి మరీ ఇక్కడ ప్రజెంట్ అయ్యేలా చేయటం అంటే ఆల్రెడీ కూడా ఎక్కువ ఫ్యామిలీ మీద పరువు నష్టం కానీ ఇటు ఇమేజ్ డ్యామేజ్ అయ్యే విధంగా కూడా వెళ్ళింది ప్రజల్లోకి అని చెప్పి దాన్ని మార్చడానికి ఇటువంటి వీడియోల్ని కావాలని చెప్పి అందరూ కలిసే లీక్ చేస్తున్నారని భావించవచ్చా? ఖచ్చితంగా. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళందరూ ఒకటయ్యారు. ఎందుకంటే అతను ప్రతిదీ నా పిల్లలు, నా బిడ్డలు అని చెప్పేసి ఒకటి సంబోధించాడు. నిన్న ప్రతి లాంగ్వేజ్ కి అతని మీ ఇంట్లో కూడా జరగట్లేదు అని చెప్పేసి సౌత్ ఇండియా లాంగ్వేజ్ కావచ్చు, నార్త్ ఇండియా లాంగ్వేజ్ కావచ్చు, నా అభిమానులు, నా ఫ్యాన్స్ అని చెప్పేసి ఒకటి సంబోధించాడు. అతను కంపల్సరీ అతనే మాట్లాడేసి ఇప్పుడు వాళ్ళే ఒక్కొక్క వీడియోగా రిలీజ్ చేసి మేము కుటుంబం అంతా ఒకటే, ప్రతి ఇంట్లో జరుగుతున్న ప్రాబ్లమే, ఇక్కడ కొత్తగా జరిగేది ఏం లేదన్న ఒక ఉద్దేశంతోనే అయితే ఇప్పుడు ఒక్కొక్కటి ఇప్పుడు మోహన్ బాబు గారికి చాలా డ్యామేజ్ అయితే జరిగింది. నిన్న మొన్నటి వరకు మంచు మనోజ్ మీద చాలా వరకు ఒక సింపతి అయితే క్రియేట్ అయింది. ఆస్తులు ఏమి ఇవ్వకపోవడం, మళ్ళీ పెళ్లి చేసుకున్న తర్వాత ఒక బిడ్డ జన్మనివ్వడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలను బట్టి చూస్తే కూడా మంచు మనోజ్ కే ఎక్కువ సింపతి క్రియేట్ అయింది. ఇప్పుడు నిన్న ఎప్పుడైతే హాస్పిటల్ నుంచి అతను డిశ్చార్జ్ అయినప్పటి నుంచి కేసు సద్దుమణిగింది అన్న ఆలోచనతోని ఇప్పుడు మేమంతా ఒకటే అన్న ధోరణితో ఇప్పుడు ఖచ్చితంగా అవే వీడియోస్ అయితే వాళ్ళ ఇంట్లో జరిగిన వీడియోస్ ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు రేణు. అయితే
ప్రజెంట్ ఈ వీడియో లీక్ తర్వాత, ఎందుకంటే ఈ గొడవలో కొంతమంది మనోజ్ని సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది మోహన్ బాబు విష్ణుని సపోర్ట్ చేస్తున్నారు. సో ఇటువంటి టైంలో మనోజ్ వర్గం ఆరోపణలు ఏ విధంగా ఉన్నాయి ఈ వీడియో లీక్ అయిన తర్వాత? మనోజ్ అయితే నిన్నటి నుండి తన వాళ్ళ మమ్మీ జల్పల్లి ఇంట్లోనే ఉంటున్నాడు. మోహన్ బాబు గారు కూడా డిశ్చార్జ్ అయిన తర్వాత మంచి విష్ణు ఇంటికి అయితే వెళ్ళాడు. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన సద్దు మరిగేసి అక్కడి నుంచి ఒక వాయిస్ నోట్ అయితే ఆ డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక వాయిస్ నోట్ అయితే నిన్న 6 గంటలకు రిలీజ్ చేశారు. ఒక 11